ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 5 నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సర్వమంగళకరం శ్రీ కాలభైరవ స్వామి ఆరాధనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామివారికి నీరాజనం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి స్నాపనం. నగిరి కాలభైరవుని సన్నిధిలో అష్టమి పూజలు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పచ్చ కర్పూరము, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు, జాపత్రి, జువ్వాది వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ లేపనంతో ఆలయంలోని దేవతామూర్తుల గర్భాలయ సన్నిధులను అలంకరించారు. అనంతరం ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను నీటితో శుద్ధి చేశారు. ఇక గత 8 సంవత్సరాలుగా శ్రీ కోదండరామస్వామి వారి సేవలో తరిస్తున్న హైదరాబాద్కు చెందిన శ్రీమతి ప్రసన్న సంజయ్ దంపతులు ఈ ఏడాది కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 8 పరదాలు, 4 కురాళాలు విరాళంగా అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన పరదాలమణి 3 పరదాలు, 1 కురాళంను ఆలయ ప్రాంగణంలో డిప్యూటీఓ నాగరత్నం చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం అర్చకులు స్వామివారికి అందజేసే పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని తీసుకుని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పరమశివుని మహోన్నత విలక్షణ స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామి. కాలాన్ని అదుపులో ఉంచే భైరవుడి ఆరాధన సదా భక్తలోకానికి మంగళకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం, అష్టమి ఆరాధన మహత్తరంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు సంప్రదాయానుసారం గణపతి పూజ, సంకల్ప పూజలతో షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి మహానైవేద్యము, మహామంగళ నీరాజనము సమర్పించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో విశ్వక్సేన ఆరాధన, ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. చిత్తూరు జిల్లా నగిరి సమీపంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో కాలభైరవాష్టమి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా భక్తులు స్వామివారి సన్నిధిలో దీపారాధనలు చేశారు.
ఆపై అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా వివిధ రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను భక్తి ప్రధానంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గారెల మాలను అలంకరించి టెంకాయ నైవేద్యం, హారతి నీరాజనం సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయుడు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఖమ్మంలో కొలువైన శ్రీ పవనసుత జలాంజనేయ స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పూలమాలలు, వెండి కిరీటంతో పవనసుతుడికి అలంకరణ చేసి మహానివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయ దండకాన్ని పఠనం చేసి రామబంటును సేవించారు. భద్రాచలం జిల్లా చర్ల మండల కేంద్రంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి పలు రకాల పండ్ల రసాలు,
పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చల్లని తల్లికి చూడచక్కగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో యంత్ర ప్రతిష్ఠ, నాగదేవతల ప్రతిష్టను శుభప్రదంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని ప్రతిష్టలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామి అమ్మవార్లకు చక్కటి అలంకరణలతో ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉగాది పర్వదినానికి ముందు మల్లికార్జున స్వామివారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు పసుపు, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరించిన బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీలు, దైవనామస్మరణల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 20,000 మంది భక్తులు బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి బోనం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు పంచముఖ ఆంజనేయునికి శుద్ధ జలాలు, పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం అంజనీసుతునికి ఆకుపూజలు జరిపారు. పుష్పమాలలు, తమలపాకుల హారాలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రామబంటు భక్తులు హనుమాన్ మండల దీక్ష, అర్ధమండల దీక్షలను స్వీకరించారు. శ్రీ పరబ్రహ్మానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో దీక్ష స్వీకరించిన భక్తులు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకాన్ని పఠించి పవనసుతిని సేవించారు. దాసభక్త పరాయణుడు, అపర ధైర్యశాలి రామబంటు శ్రీ ఆంజనేయుడు అభిషేకోత్సవంలో దివ్యంగా పరిమళించారు. విశాఖ మహానగరంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఈ సందర్భంగా జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. పాల్గొన మంగళవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సింధూరం తదితర ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి మకర తోరణం, స్వర్ణ కిరీటం, పట్టు వస్త్రాలు, చామంతి, మల్లె, తులసిమాలలతో చక్కగా అలంకరించారు. నాగవల్లి దళాలతో శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా విశాఖపట్నం ఇసుకతోటలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత మూలవర్లను వెండి కవచం, పుష్పమాలలతో అందంగా అలంకరించారు. ఇక శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి చూడచక్కటి అలంకరణతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళంలో కొలువై భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సుగంధ శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు చేశారు. తర్వాత శ్రీ లక్ష్మీ గణపతి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మయూర వాహన సేవ మనోహరంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం మయూర వాహన సేవను జరుపుతారు. ఈ క్రమంలో ముందుగా వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. తర్వాత కార్తికేయునికి సుందరంగా అలంకరణ చేసి మయూర వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తుండగా ఆలయ ఆవరణలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మయూర వాహన సేవను నిర్వహించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం పరిమళ భరితంగా జరిగింది. ఈ ఆలయంలో ఈ నెల 3వ తేదీన అంకురార్పణ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, పచ్చకర్పూరం తదితర సుగంధ పరిమళాలను కలగలిపిన లేపనంతో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ గోడలను, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి
తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,886 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.